ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతుంది. రాబోయే కాలంలో ఎవరిది అనే ప్రశ్న అందరిలోనూ ఆసక్తి రేకెత్తుతుంది. ముఖ్యంగా వైఎస్ జగన్ రాజకీయ భవిష్యత్తు గురించి రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గత 5 ఏళ్ల పాలనలో ఆయన తనదైన ముద్ర వేశారు. ఆయన జాతకంలో గజకేసరి యోగం ఉందనే మాటలు గతంలో బలంగా వినిపించాయి. నిజానికి ఆ యోగం ఫలితాలను ఆయన ఇప్పటికే అనుభవించారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ జగన్ కోసం ఒక కొత్త సమయం మొదలు కాబోతుందని విశ్లేషణలు మొదలయ్యాయి. నవంబర్ 9వ తేదీ నుంచి ఆయన రాజకీయ జీవితంలో ఒక కీలక మార్పు వస్తుందని, అది ఉదయించే సూర్యుడిలా ప్రకాశవంతంగా ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. ఈ మార్పు కేవలం ఆయన వ్యక్తిగత జీవితానికే కాకుండా రాష్ట్ర రాజకీయాలను కూడా ఒక కొత్త దిశకు చూపిస్తుందని నమ్ముతున్నారు. జగన్ ఇప్పటికీ తన సిద్ధాంతాలను కట్టుబడి ఉన్నారని, ఆయన భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలు ప్రజలను ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయని తెలిసింది. రాజకీయాల్లో గెలుపోవటంలో సహజమైనప్పటికీ జగన్ మళ్ళీ తన ప్రభావాన్ని చూపే రోజులు దగ్గరలో ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీలో కూడా అంతర్గత చర్చలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా పొరుగు రాష్ట్రం తమిళనాడులో నటుడు విజయ్ తన సొంతంగా పార్టీ పెట్టి రాజకీయాల్లో దూసుకుపోతుండడం ఇక్కడ జనసైనికులకే కొత్త ఆలోచనలకు దారితీస్తుంది. విజయ్ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా పోరాటంలోకి దిగి విజయం సాధించడం చూసి పవన్ కూడా అదే బాటలో నడవాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్న రాబోయే 15 ఏళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ కోరుకోవడం ఆయన సొంత పార్టీ కార్యకర్తలకు కొంత నిరాశ కలిగిస్తుంది. తమ నాయకుడు ఎప్పటికైనా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవాలని ఆశించే జనసైనికులకు ఈ పొత్తు ఒక అడ్డంకిగా కనిపిస్తుంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో కూడా దీనిపై ఒక రకమైన అసంతృప్తి నెలకొంది. తమ కోసం పోరాడతానని నమ్మిన నాయకుడు వేరే పార్టీని భుజాల్లో వేయడం ఏమిటనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. విజయ్ సాధించిన విజయాన్ని చూసి తన నాయకుడు కూడా ఒంటరిగా పోరాడితే బాగుంటుందని చాలామంది లోపల బాధపడుతున్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ మీటింగ్లో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్కు ఉన్న ప్రజాదరణ చూసి ఆయన ఒంటరిగా వెళితేనే మంచి ఫలితాలు వస్తాయని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. అయితే రాజకీయాల్లో ఒకరిని చూసి మరొకరు అనుసరించడం ఎప్పుడూ సాధ్యం కాదు. జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినప్పుడు ఆయన ఒంటరిగానే పోరాడి అధికారంలోకి వచ్చారు. విజయ్ కూడా అదే మార్గాన్ని ఎంచుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన మీద ఢిల్లీ నాయకత్వం మరియు స్థానిక పొత్తుల ప్రభావం ఎక్కువగా ఉండనిస్తుంది. ఆయన పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడిందని కొందరు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఎట్లాంటి అడుగులు వేస్తారనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన విషయం మారింది. జగన్ మళ్ళీ పుంజుకుంటారా, లేక పవన్ కళ్యాణ్ తన సొంత బలాన్ని నిరూపించుకోవడానికి ఒంటరిగా పోరాటం చేస్తారా అనేది కాలమే నిర్ణయించాలి. ఈ ఏడు రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కాబట్టి ప్రతి అడుగు కూడా చాలా కీలకంగా మారింది. ఏ పరిణామాలు రాష్ట్ర భవిష్యత్తు ఎలా మారుస్తుందో చూడాలి. ఏదేమైనా రాబోయే కాలం మాత్రం రాజకీయ నాయకులకు ఒక పెద్ద పరీక్ష లాంటిదని చెప్పవచ్చు.